వివరాలకు వెళదాం. నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల సమావేశం కొలిక్కి రాలేదు. నిర్మాతలతో చర్చలు విఫలమయ్యాయని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. నిర్మాతల ప్రతిపాదనలు తాము ఒప్పుకోలేదన్నారు. ఫెడరేషన్ ను విభజించాలన్న విధంగా పర్సంటేజీలు ఉన్నాయన్నారు. యూనియన్లందరికీ సమానంగా పెంచాలని డిమాండ్ చేశారు అనిల్. మీటింగ్ లో జరిగింది వేరు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడింది వేరని ఆరోపించారు. మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. అయితే చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఎంత ప్రయత్నాలు చేసింది, అట్లా ఫెడరేషన్ని విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ని మేము ఏది ఒప్పుకోలేదు. అంతకుముందు సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5%, మూడో విడతలో మరో 5% పెంచుతామని నిర్మాతలు హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనలను ఫెడరేషన్ సభ్యులు తిరస్కరించారు. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, వాళ్ళ దాంట్లో ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి మనకి. అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. పులివెందులలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నెల 6న నల్లగొండవారిపల్లెలో టీడీపీ గుండాల చేతిలో హత్యాయత్నానికి గురైన వారి మీదే తిరిగి తప్పుడు కేసులు పెట్టారు. ఆ రోజు ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, మరో నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి. వీరిపై దాడి చేసిన టీడీపీ గుండాలను ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన వేల్పుల రామలింగారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. జరగని ఘటనను జరిగినట్లుగా తప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు పోలీసులు. దీన్ని అడ్డం పెట్టుకుని గత రాత్రి వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని, ఈ విషయాన్ని టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. తనపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి అని కోరారు. తనపై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్, బీటెక్ రవిదే బాధ్యత అన్నారు. తనకు ఏదైనా జరిగితే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల తంతు జరగటం లేదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దాడులు, రక్తపాతం జరుగుతున్నాయని, చివరికి రిగ్గింగ్ దిశగా పోలీసులు, కూటమి నేతలు కలిసి పనిచేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసినా కూటమి నేతలు బయట యథేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పేపర్ వరకే కేసులు పరిమితం అవుతున్నాయని విమర్శించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రచారం అనేది కేవలం రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టే దానికోసం మాత్రమే తూతూ మంత్రంగా వేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతూ ఉండేది విమర్శలు కాదు, పొగడ్తలు కాదు, ఓటును అభ్యర్థించడం కాదు, మరొకటి లేవు. దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉంది, రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు, కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి నల్లగొండవారిపల్లెలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు అవినాష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి, రాచమల్లు, వైఎస్ మనోహర్ రెడ్డిలకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటా అవినాష్ రెడ్డికి మహిళలు రాఖీలు కట్టారు. తమ గ్రామంలోని పోలింగ్ బూత్ను పక్క గ్రామానికి తరలించడాన్ని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ అభ్యర్థి హేమంత్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అచ్చవెల్లిలో ఈసీ దినేష్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లకు పోలింగ్ బూతులు అందుబాటులో లేకుండా చేసి కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటింగ్ శాతం పెరిగేలా ప్రోత్సహించాల్సిన ఎలక్షన్ కమిషన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి దూసుకుపోతున్నారు. సుబ్బారెడ్డి తరపున రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి 14 నెలల పాలనలో ప్రజలు విసిగిపోయారని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. ప్రజాబలంతో వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతుంటే పోలీసులను ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలుపొందాలని కూటమి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దాడులు, బెదిరింపులు, ప్రలోభాలతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చూస్తోందన్నారు. టీడీపీ అరాచకాలపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. పులివెందులలో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు నాయకులు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి రాకుండా బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్యాలయంలోనే ధర్నా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రశాంతంగా ఉన్న పులివెందల ఈ రోజు ఎలక్షన్ నేపథ్యంలో రక్త చరిత్ర పులివెందరగా ఈ కూటమి ప్రభుత్వం మారుస్తుంది. నామినేషన్ వేసిన వెంటనే వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడులు చేసి విత్డ్రాల్ చేసుకోవాలి, అసలు ఫామ్లే వేయొద్దనే పరిస్థితి. ముఖ్య నాయకుల పైన రాళ్లతో కట్టెలతో దాడి చేశారు. నాతో పాటు మా వైఎస్ఆర్సీపీ నాయకులు క్యాంపెయినింగ్ పోతే బండరాళ్లతో, సుత్తెలతో పెట్రోల్ పోసి నా కారులో కూర్చున్న మా అందరినీ నన్ను చంపేందుకు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించింది మీరందరూ చూసింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు. మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని ప్రజాస్వామ్యానికే నష్టం. చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వివేకానంద హత్య చంద్రబాబు హయాంలో జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. వివేకా కేసును వైఎస్ జగన్ హయాంలో సీబీఐకి అప్పగించారని గుర్తు చేశారు బొత్స. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలయ్యింది. ఆధారాలుంటే కోర్టు ముందు పెట్టవచ్చు కదా అన్నారు. 14 నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారని బొత్స ఘాటుగా ప్రశ్నించారు. వివేకానంద హత్య ఏ సంస్థలో జరిగింది? ఎవరు అప్పుడు ప్రభుత్వం? ఎవరిది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి చంద్రబాబునే కదా. అప్పుడే కదా కేసు రిజిస్టర్ చేశారు, అప్పుడే కదా ఎంక్వైరీ స్టార్ట్ అయింది, అప్పుడే కదా సిబిఐకి ఇమ్మంటే సిబిఐకి ఇవ్వలేదు, జగన్మోహన్ వచ్చే కదా సిబిఐకి ఇచ్చారు. అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయింది? 14 నెలలు అయింది. మరి 14 నెలల్లో మరి ఏం చేశారు? ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లిన ఆయన సోదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ గురుమూర్తితో కలిసి వెళ్లిన మిథున్ రెడ్డి సోదరికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వెంట తీసుకొచ్చిన రాఖీలను జైలు అధికారులు వెనక్కు పంపించారు. దీంతో రాఖీలు లేకుండానే మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టేందుకు అతని సోదరిని అనుమతించకుండా కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. జైల్లో కూడా మిథున్ రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. తన సోదరి రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి.
అడ్డుకోవడం, చెకింగ్లు చేయడం ఏం తీసుకెళ్తాం? నేను ఒక పార్టీ, ఒక లోక్సభ సభ్యుడిగా, ఆ అక్క మిథునన్న సోదరిగా ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. అల్లూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రజలతో కలిసి వెళ్లిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించడంతో పాటు 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. గిరిజనులకు స్పెషల్ డిఎస్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకైనా ఒక్కరిని పంపించారు చెప్పండి, ఒక్కరిని పంపిస్తారా? తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గిరిజనులకు అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీయులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులు ఆదివాసీయులు అన్నారు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి ఆదివాసీలు నిలువుటద్దం అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ బిల్లును అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు పలికి గవర్నర్ వద్దకు వెళ్లగానే రాజకీయం మొదలుపెట్టారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపే సెప్టెంబర్ 30లోగా బీసీ బిల్లుకు ఆమోదం లభించేలా చూస్తామన్నారు కోమటిరెడ్డి. 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి రోజుకు 8 కుటుంబాలని తీసుకొని అతి జాగ్రత్తగా ప్రతి కుటుంబాన్ని, ఒక కేసీఆర్ కుటుంబం తప్ప అందరూ పాల్గొన్నారు. దాని ఆర్డినెన్స్ రూపొందించి అసెంబ్లీలో చర్చించినప్పుడు బీజేపీ కాదు అన్ని పార్టీలు సమర్థించి భారతదేశంలోనే తెలంగాణ ఇవాళ మొట్టమొదటి రాష్ట్రం కాబోతుందని చెప్పి బీసీలందరూ సంతోషపడే వేళ ఎన్ని చేయాలని అన్ని కుట్రలు చేసి ఆపడం జరిగింది. పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టిన డైలాగ్తో ఫేమస్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదని, రాజకీయాలే వద్దనుకుంటున్నానని ఆయన అన్నారు. 73 ఏళ్లు వచ్చిన తనకు కాలేజీలు, యూనివర్సిటీలు పెట్టి ప్రజల సేవ మాత్రమే చేయాలని ఉందన్నారు మల్లారెడ్డి. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నాను. కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్ఏ తన ఫోన్ను ట్యాప్ చేయించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైం, డేట్ చెప్పాలన్నారు. తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు బండి సంజయ్. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో రాఖీ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ సోదరిమణులు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ కేసీఆర్కు రాఖీ కట్టి అన్నకు ఆశీస్సులు అందించారు.
హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్లో రాఖీ పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. రాఖీ పండుగ వేడుకల్లో మహిళలు పాల్గొని సందడి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీ కట్టారు పలువురు మహిళా నేతలు. రాఖీ పండుగతో బీజేపీ కార్యాలయంలో మహిళలతో సందడి వాతావరణం నెలకొంది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తన సోదరులకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. నగరిలో ఇరువురు సోదరులు ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు పడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో PACS-కు 444 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఎండలో నిల్చోలేక చెప్పులు లైన్లో క్యూగా పెట్టారు. అనకాపల్లి జిల్లాలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపేశాడు. చీడికాడ మండలం ఎల్బీ పట్నంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయికి బానిసైన పవన్ సాయి బహిర్భూమికి వెళ్లిన వృద్ధురాలిని రాయితో కొట్టి చంపేశాడు. భారీ వర్షాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. 2 రోజుల్లో కురిసిన వర్షాలతో చుట్టుపక్కల కాలనీల నుంచి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్కు చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నా భయపడాల్సిందేమీ లేదని అధికారులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. ఎగువ నుంచి వరద పెరగడంతో 4 గేట్లు ఎత్తి నీళ్లను విడుదల చేస్తున్నారు అధికారులు. 1300 క్యూసెక్ల నీళ్లని దిగువకు విడుదల చేశారు అధికారులు. మూసి దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. జాతీయ వార్తల్లోకి వెళదాం. దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు 6 ఏళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆయన 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. బెంగళూరు, బెళగావి, అమృత్సర్, శ్రీమాతా వైష్ణోదేవి కత్రి, అజ్ని, పూణే రైళ్లను ప్రారంభించిన అనంతరం రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి మెట్రోలో వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఫేజ్ 1లోని ఎల్లో లేన్ను ప్రారంభించిన తర్వాత నమో మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేయనున్నారు ఆయన. దేశీయంగా రక్షణ ఉత్పత్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తుల విలువ 150,590 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 18% వృద్ధి కనిపించగా 5 ఏళ్లలోనే 90% వృద్ధి నమోదైందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ 1,50,000 కోట్లకు చేరుకొని ఆల్ టైమ్ రికార్డును సాధించిందన్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ గట్టి దెబ్బ కొట్టింది. మన సైన్యం జరిపిన మెరుపు దాడులతో శత్రు సేనల స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్పై తాజాగా వాయుసేన అధిపతి చీఫ్ మార్షల్ AP సింగ్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. సింధూర్ సమయంలో పాక్కు చెందిన 5 యుద్ధ విమానాలను మన సైన్యం కూల్చివేసినట్టుగా తెలిపారు. దాయిది వాయుసేన సామర్థ్యానికి జరిగిన నష్టంపై భారత్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. కుల్గాంలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 2 సైనికులు వీరమరణం పొందారు.
మరో 2 జవాన్లు గాయపడ్డారు. కుల్గాం అటవీ ప్రాంతంలో 3 ఉగ్రవాదులు రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో లాన్స్ నాయక్ ప్రిత్పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్ కన్నుమూశారు. తమ కుమార్తె కేసులో తగిన న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆర్జికార్ మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అడుగునందుకు వారు తమ రక్తాన్ని కళ్ళజూశారన్నారు. వైద్యురాలి అత్యాచార ఘటన జరిగి ఏడాది కావడంతో నబాన్నా అభియాన్ పేరుతో జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పలు చోట్ల ర్యాలీలు తీశారు. ఈ ర్యాలీలో ఆర్జికార్ మృతురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రాష్ట్ర సచివాలయంలోకి ప్రవేశించడానికి యత్నించారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఇందులో మృతురాలి తల్లిదండ్రులు గాయపడినట్టుగా బీజేపీ నేత సువేందు అధికారి తెలిపారు. శాంతియుత ర్యాలీ చేయడానికి కోర్టు అనుమతి తీసుకున్నప్పటికీ పలు ప్రాంతాల్లో పోలీసులు తమ ర్యాలీని అడ్డుకోవడానికి యత్నించినట్లుగా మృతురాలి తల్లి ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఒక సరుకు గూడ్స్ రైల్ కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి చేరుకుంది. ఈ చారిత్రక పరిణామంతో ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బనిహల్, సంగల్దన్, రియాసీ, కాట్రా సెక్షన్ అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించినట్లయింది. దేశ రాజధాని ఢిల్లీ కర్వాల్ నగర్లో దారుణం జరిగింది. ప్రదీప్ అనే వ్యక్తి మృగంలా మారిపోయాడు. ఏకంగా భార్య బిడ్డలను కిరాతకంగా హతమార్చాడు. భార్యతో పాటు 2 కుమార్తెలను హత్య చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ సలీం పిస్టల్ అరెస్ట్ అయ్యాడు. నేపాల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ నుంచి భారత్కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాక్ ఐఎస్ఐ దావుద్ గ్యాంగ్తో సలీంకు సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం కారణంగా కన్నౌట్ ప్యాలెస్, మధురా రోడ్, భారత్ మండపం తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తుతోంది. ఆలస్యంగా నడుస్తున్న వాహనాలు. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 2 రోజులు సెలవులు ప్రకటించింది. రేపటి వరకు వర్షాలు తగ్గకపోతే ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జైత్పూర్లో గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో యూపీలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వందలాది గ్రామాలు, కొన్ని నగరాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారణాసి, ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఆగ్రాతో సహా 17 జిల్లాలను వరదలు ప్రభావితం చేశాయి. గంగా, యమున, రమాగంగా, గోమతి సహా పలు నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. YTV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.